హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో ఒక్క రోజు గడుస్తూ ఉంటే గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అసలు సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి చాలా టెన్షన్గా ఉంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నా సరే ఏదో ఒక మూలకి చిన్న టెన్షన్, ఏమవుతుందిరా బాబు, ఏమవుతుందిరా, ఈ సంక్రాంతి గట్టి కొట్టాలరా అనేటువంటి ఆ థాటే ఉందన్నమాట. సో 29వ తారీఖు కటౌట్ లాంచ్ అనేది భారీగా జరుపుకోవడానికి సిద్ధమైపోయింది. సో దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను మీకు వీడియో కూడా డిస్ప్లే చేస్తాను. సో ఆ వర్క్ కూడా మొదలైపోయిందని చెప్పేసి అనుకోవాలి. సో పెద్ద ఎత్తున భారీగా ఆ కటౌట్ సెలబ్రేషన్ విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ బృందావనం కాలనీలో జరుపుకోబోతున్నారు. సో విజయవాడకి చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్లు కావచ్చు, విలేజెస్ కావచ్చు, భీమవరం కావచ్చు, లేకపోతే గుంటూరు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అలాగే ఏలూరు కావచ్చు, ఈ చుట్టుపక్కల విజయవాడకి చుట్టుపక్కల గుడివాడ కావచ్చు, ఇలా విజయవాడకి సరౌండింగ్స్ ఈస్ట్ వెస్ట్ వెళ్ళాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, విజయవాడ మాకు దగ్గర అనుకునే వాళ్ళందరూ కూడా విజయవాడకి వెళ్ళొచ్చు. అలాగే విజయవాడలో ఉండేటువంటి చాలామంది విజయవాడ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు చాలామంది కూడా వస్తున్నారు. చాలా పెద్ద గ్రౌండ్ అది, చాలా పెద్ద సెలబ్రేషన్ చేయబోతున్నారు. భారీ ఎత్తున సెలబ్రేషన్ చేయడానికి సిద్ధమైపోయారు. అక్షరాల 256 అడుగులు, మొన్నటి వరకు 250 అనుకున్నారు కానీ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే 256 అడుగులు కటౌట్ అంట. సో గతంలో విజయ్ తాలూక్ కటౌట్ కానీ, అజిత్ తాలూక్ కటౌట్ కానీ, ప్రభాస్ గారి సలార్ సినిమా కటౌట్ కానీ, సూర్యాది అయితే ఎన్కేజీ అనేటువంటి మూవీ కటౌట్ కానీ, సో ఇలా అన్ని కటౌట్ల తాలూకు రికార్డులు, యష్ సినిమా కేజీఎఫ్ ఉంది, ఆ కేజీఎఫ్ సినిమా తాలూకు రికార్డులు కటౌట్ అడుగుల రికార్డు కావచ్చు, అవన్నిటిని బీట్ చేస్తూ 256 అడుగుల కటౌట్ని వాళ్ళు అక్కడ పెట్టబోతున్నారు. గేమ్ చేంజర్ తాలూకు ఇది ఇండియాలోనే రికార్డ్ అనమాట. సో అది విజయవాడలో జరగబోతుంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా భారీగా వస్తున్నారు. 29వ తారీఖు అంటే ఆదివారం రోజున విజయవాడలో ఈ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నారు. సో ఆర్సీ యువశక్తి, రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ యొక్క కటౌట్ అనేది జరగబోతుంది, కటౌట్ లాంచ్ సెలబ్రేషన్ అనేది. సో దానికి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా అక్కడికి రాబోతున్నారు. అలాగే మిగతా మెగా అభిమానులు అందరూ కూడా విచ్చేయబోతున్నారు. సో మీరు కూడా విజయవాడ దగ్గర అని అనుకొని మీరు అనుకుంటే కనుక ఆ కటౌట్ సెలబ్రేషన్స్కి అందరూ వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్స్ ఉంటాయి, ఒక మంచి హైప్ ఉంటుంది సినిమాకి ముందు ఇటువంటి సెలబ్రేషన్స్ చేయడం అనేది. అలాగే ఇండియాలో ఇప్పటివరకు ఈ రికార్డు ఏదైతే ఉందో 256 అడుగుల రికార్డు, ఇదే టాప్ రికార్డు. సో దీన్ని ఎవరు బీట్ చేస్తారో భవిష్యత్తులో అనేది చూడాలి. సో ప్రజెంట్ రామ్ చరణ్ గారి 256 అడుగులే ఇప్పుడు విజయవాడలో పెట్టేదే అది రికార్డ్ అనమాట. సో విజయవాడ 29వ తారీఖు ఎవరికైతే దగ్గరగా అనిపిస్తుందో వాళ్ళు వెళ్ళి ఆ సెలబ్రేషన్స్లో పాల్గొనండి.